నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల 1వ తారీఖు 2025 గురువారం నాడు మేడే శుభాకాంక్షలు ప్రతి ఒక్క ప్రేక్షకులకు. అయితే ఈరోజు కార్మిక దినోత్సవము చాలా స్పెషల్‌గా ప్రతి ఒక్క కార్మికుడిని మనం గుర్తించి వారికి శుభాకాంక్షలను తెలుపుకుందాము. అయితే ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఈ మేడే రోజు దిన ఫలితాలతో భాగంగా పంచాంగం ప్రకారము ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈరోజు విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం సూర్యోదయ సమయము ఉదయం తెల్లవారుజామున 5:53 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:32 అయితే ఈరోజు తిథి చవితి ఉదయం 11:28 వరకు తదుపరి పంచమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము మృగశిర నక్షత్రం మధ్యాహ్నం 2:24 వరకు తదుపరి ఆరుద్ర నక్షత్ర ప్రవేశము. వర్జం రాత్రి 10:17 నుండి రాత్రి 11:48 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 10:06 నుంచి ఉదయం 10:57 వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 3:10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1:48 నుంచి మధ్యాహ్నం 3:23 వరకు. యమగండ కాలము తెల్లవారుజామున 5:53 నుంచి ఉదయం 7:28 వరకు. బ్రహ్మ ముహూర్త సమయం తెల్లవారుజామున 4:17 నుంచి తెల్లవారి 5:05 వరకు. అమృత గడియలు ఉదయం 6:25 నుంచి ఉదయం 7:53 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:48 నుంచి 12:38 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కొంతమందికి మెంటల్ బ్లాకేజెస్ అంటే చిరాగ్గా ఉండడము, విసుగ్గా ఉండడము, చదువు మీద శ్రద్ధ కనపడకపోవడము ఇలాంటివి గోచరిస్తున్నాయి. కొంతమంది డిప్రెషన్‌లోకి వెళ్ళడము, కొంతమంది చదువు మానేస్తాము అనేటటువంటి స్టేజ్‌లోకి వెళ్ళే అవకాశం ఉంది. తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. కాన్ఫిడెన్స్‌తో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొన్ని సంబంధాలు అంటే కొన్ని వ్యాపార మీ యొక్క పై యజమానులతో కానీ లేదంటే మీ యొక్క డీలర్స్‌తో కానీ మానవ సంబంధాలు దెబ్బతినేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీ యొక్క వ్యాపార సంస్థల్లో మీకేదైనా ఇబ్బందులు కలిగించడం కానీ అలాంటివి ఏమైనా ఉన్నట్టయితే కనుక లక్ష్మీ అమ్మవారి ఆరాధన తప్పనిసరిగా చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఈరోజు పెట్టుబడుల జోలికి అస్సలు వెళ్ళకండి, బాగోలేదు. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే హఠాత్తుగా నీరసించిపోవడము, హఠాత్తుగా కుప్పకూలడము ఇలాంటివి ఎక్కువగా గోచరిస్తున్నాయి. విరామము, విశ్రాంతి, జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే మీ ఇంట్లో ఒకరి ఆరోగ్యం పట్ల కొంచెం తీవ్రమైన ఆందోళన ఎక్కువగా కనబడుతోంది. దాన్ని అది ఎవరు ఏమిటి అనేది చూసుకొని దానికి తగిన శ్రద్ధ తీసుకోండి. చెప్పదగిన పరిహారము చంద్రుడి అర్చన చేసుకోండి. చంద్రమంత్రాన్ని జపించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. వీలైతే కనుక నవగ్రహ ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఇందులో ఉండే విద్యార్థులకు కొంతమందికి మోటివేషన్ లోపం వల్ల వాళ్ళు డీలా పడిపోయే అవకాశము, మానసికంగా కుంగిపోయే అవకాశం కనబడుతోంది. పేరెంట్స్ కానీ లేదంటే మీ ఉపాధ్యాయులు కానీ కొంత వాళ్ళని వెన్నుచరిచి ఎస్ యూ క్యాన్ డూ ఇట్ అనేలాగా మోటివేట్ చేయగలిగితే వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నం స్టూడెంట్స్‌కి టీచర్స్ కానీ లేదా ఇంట్లో ఉండే పెద్దలు కానీ తప్పనిసరిగా చేయండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మిడిల్ లెవెల్ బిజినెస్‌కి తక్కువ లాభాలు వచ్చేటట్టుగాను కొత్త ఒప్పందాలు మీకు వాయిదా పడే అవకాశం కనబడుతోంది. కంగారు పడకండి, ఇది మంచిదే కానీ తదుపరి రోజుకి వాయిదా వేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కొంత అసహనము, మానసిక ఒత్తిడి, స్ట్రెస్ ఎక్కువగా కనబడుతోంది. మెంటల్‌గా డిప్రెషన్‌లోకి వెళ్ళకండి. మెదడుకి ఏ పని తీసుకోకండి. కుటుంబపరంగా చూసినట్టయితే సోదరులతోనూ అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెలతోనూ, బంధువులతోనూ మాటలు కొంచెం తగ్గించుకోవడమో లేదా అంటే ఈరోజు మౌనవ్రతం పాటించినట్టయితే కనుక ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది.
మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు తప్పనిసరిగా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. సూర్య భగవానుని దర్శనం చేసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే సైంటిఫిక్ స్టడీస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. వాళ్ళు విదేశాలు వెళ్లేందుకు కూడా దానికి సంబంధించిన ప్రణాళికలు ఈ సమయంలో తీసుకుంటే సక్సెస్ అవుతారు. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే పాత ఖాతాదారుల నుంచి మంచి ఆదాయం రావడము, రాని బాకీలు తిరిగి వసూలు అవ్వడము, కొత్త పెట్టుబడులు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడము, ఇవి జాగ్రత్తగా చూసుకోండి. కుటుంబంలో కొంత ఆర్థిక పరిస్థితి మెరుగుపడేటట్టుగాను, ధనలాభం కలిగేటట్టుగాను గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారిని ఈరోజు ఆలయ దర్శనం కానీ, అమ్మవారి స్తోత్ర పారాయణ కానీ చేసి ఏదైనా పని మీద బయటికి వెళ్ళాలన్నా, కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఓం దుం దుర్గాయ నమః అనే మంత్రాన్ని తప్పనిసరిగా చదువుకుని యథాశక్తి మీరు ఎన్నిసార్లు చదువుకోగలరో అన్నిసార్లు చదువుకుని ఏదైనా పని మొదలు పెడితే కనుక కొంచెం విజయం సాధించే అవకాశము, అడ్డంకులు తొలగే అవకాశము గోచరిస్తోంది.